అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఫార్మర్ స్టఫ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మీకు చింతామణి సంత అయితే చూపబోతున్నా. చింతామణి హెచ్ఎఫ్, హోల్స్టన్, జెర్సీ ఆవులు భారీ ఆవులు అయితే వస్తాయి. ప్రతి భానువారం అయితే ఈ సంత జరుగుతుంది. చింతామణి వచ్చి చిక్కబల్లాపూర్ డిస్టిక్, కర్ణాటక స్టేట్ లో అయితే వస్తుంది. గూగుల్ మ్యాప్స్ లో చింతామణి హౌస్ మార్కెట్ అని కొడితే చూపిస్తుంది. చూడొచ్చు ఆవులు అయితే భారీ ఆవులు ఉన్నాయి. ఇంకైతే వెళ్దాం, రేట్ అయితే అడుగుదాం. బ్రో ఏం రేట్ చెప్తా ఉన్నారు? ఏం రేట్ చెప్తారు? 85. పొల్లు ఇంకా పొల్లే లేదా? పడ్డా ఇంపా ఇంకా ఎన్ని నెలలు పోల్నా? 85,000 చెప్తున్నారు. పడ్డా ఇంకా పొల్లు లేదు అని చెప్తున్నారు. ఇంకా ఇది కానీ ఈ స్టేజ్ వస్తే ఇంకా బాగా వస్తుంది. బ్రో ఏం రేట్ చెప్తారు? 85,000 చెప్తున్నారు. పొల్లో ఏముంది ఇక్కడ? పాలు ఎన్ని ఇయర్స్ బ్రో? ఎన్ని ఇయర్స్ పాలు? 14-15 ఉండొచ్చు అని చెప్తున్నారు. 85,000 చెప్తున్నారు. ఇది పడ్డా, తొలసూరు పడ్డా. ఇదైతే తొలసూరు పడ్డా అంట. చూడొచ్చు భారీగా ఉంది. పొదుగు కూడా చూడొచ్చు వెనకాల. ఇది ఏం చెప్తారు? 1.25 చెప్తున్నారు. ఆవులు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ప్రతి వారము ఇట్లే వస్తాయి ఆవులు ఈ సంతకి. చూడొచ్చు ఒక హోల్స్టన్ అయితే ఉంది. పొదుగు కూడా చూడొచ్చు. ఏం రేట్ చెప్తారని అయితే అడుగుదాం. ఏం రేట్ చెప్తా ఉన్నారన్నా? 95. ఇంకా పొల్లు ఏముంది? 6 పళ్ళు. రెండో అయితా 6 పళ్ళు అంట. 95,000 చెప్తున్నారు. వెనకాల పొదుగు కూడా చూడొచ్చు. నల్లగా నీగులాడుతా ఉంది, మెరుస్తుంది. చూడండి, ఒక దీని మించి ఒక ఆవు అయితే ఉంది. నా ఏం రేట్ చెప్తారనా? 120. 1,20,000 చెప్తున్నారు. 1,20,000. నా పడ్డా పుష్టిత పడ్డా 2 ఏడల్లా 2 పళ్ళు పడ్డంట. చూడొచ్చు ఆవు అయితే. మీరు ఒకసారి వెనకాల పొదుగు అంతా చూడండి, ఇక్కడ ఉంటుంది. బ్రో ఏం రేట్ చెప్తారు? ఇది 1.65. ఈ ఫస్ట్ పడ్డా రెండో అయితా మూడో అయితా అంట. 1.65 చెప్తున్నారు. పాలు ఎన్ని ఇచ్చు? 120 లీటర్లు ఇవ్వచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. చూడొచ్చు పొదుగు. చూడండి, ఇది హోల్స్టన్. ఇప్పుడు ఇదేం రేట్ చెప్తారు? 1.70 చెప్తున్నారు. ఇది ఎన్నో అయితా? 2 అయితా. పొల్లేముంది కడ? ఇది 2 అయితా అంట. 1.70 చెప్తున్నారు. ఆవులు అయితే కొన్ని దగ్గర అయితే వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి. అక్కడంతా చూడండి, ఇదైతే భారీ ఆవు. అదంతా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. చూడండి, ఆవులు అంతా ఒక దీని నుంచి ఒకటి ఉంటాయి ఆవులు. చూడండి, పొద్దుగైతే ఇట్లా పొడల్లా, ఇట్లా పొడితే బాగా పాలు ఇస్తుంది అని అయితే చెప్తారు. ఇది పశువులు ఉన్నట్లయితే ఉంది. ఏం రేట్ చెప్తారు? ఇది 1.5. ఇదే పుష్టిత 4 పళ్ళు. ఇదే పుష్టిత అంట. 4 పళ్ళు. ఎట్లయితే కొంచెం మెడముగా అయితే కుదిరినాయి. పొదుగు ఇక్కడ. బ్రో ఏం రేట్ చెప్తారు? 1.25. ఇది ఎన్నో అయితా? తొలసూరా? ఇదే పుష్టిత అంట. 1.25,000 చెప్తున్నారు. పాలు ఎన్ని ఇయచ్చు బ్రో? 8-9 పుష్టికి 8-9 ఇయచ్చు అని అయితే చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్లే ఫైనల్ కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడొచ్చు ఆవు. ఒకసారి పొదుగు ప్రతి భానువారం అయితే జరుగుతుంది. నా ఏం రేట్ చెప్తారు? నా ఇది 1,05,000. 1,05,000 చెప్తున్నారు. ఇది ఎన్నో అయితా? 3 అయితా. పొల్లు కడ 3 అయితా అంట. ఇది నా పుష్టి పడ్డా? ఇదైతే పడ్డా. ఇదేం చెప్తారు? 1,00,000 రూపాయలు చెప్తున్నారు.
ఫస్ట్ ఈత పడ్డ ప్రతి భానువారం జరుగుతుంది సంత చూడొచ్చు. ఇక్కడ కూడా మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి, అక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. చూడొచ్చు ఇక్కడ ఒక ఆవు అయితే ఉంది. ఏం రేట్ చెప్తాను ఇది? 95,000 చెప్తున్నారు. ఎన్నో అయితే ఇది? 3 అయితే. పాలు ఎన్ని ఇస్తుందా? 12 ఇచ్చింది పూటకి. 95,000 చెప్తున్నారు. 12 లీటర్లు ఇచ్చేట ఒక పూటకి. చూడొచ్చు పొదుపు కూడా మీరు. ఇది చింతామణి సంత. 2 అయితే 6 పళ్ళలో. ఇదేం చెప్తారనా? 130. ఇది 2 అయితే అంట 6 పళ్ళు 130 చెప్తున్నారు. కానీ చూసే పడ్డు మాదిరి ఉంది. ఇవంతా కొనేయండి, ఇది అంత కొనేయండి ఆవులు. పొద్దున్న 4 గంటల కానీ సంత ఉంటుంది అని చెప్తారు. ఇవంతా కొనేయండి ఆవులు. చూడొచ్చు మీరు, కొనేసి కట్టేసేయన్నారు. మీకు ఎవరికైనా కావాలంటే పొద్దున్న కొంచెం బిర్న వచ్చి అయితే తీసుకోవచ్చు. వైట్ ప్యాచెస్ జెర్సీ అయితే ఉంది. ఏం రేట్ చెప్తారు ఇది? 115 చెప్తున్నారు. వైట్ ప్యాచెస్ జెర్సీ. ఎన్నో ఇట్లా ఇది? 3 అయితే. దూడు దాందేనా? అన్ని నిండేది. దూడు దాందేనంట. అన్ని నింది అనేది చెప్తున్నారు. 3 అయితే. ఆయన వాళ్ళది. పాలు ఎన్ని ఇస్తాం? 12-13 ఇస్తుంది. 12-13 లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు. దూడైతే భారీగా ఉంది, మంచి దూడైతే పడింది ఇక్కడ చింతామణి సంతలో. అంటే రేట్లు కూడా అట్లే ఉంటాయండి. ఈ వారం మేము కొద్దిగా తగ్గినట్లయితే అనిపిస్తా ఉంది రేట్లు. చూడండి ఆవులు అయితే చూపిస్తాను. ఇలా సోలిడ్గా అయితే పెట్టుకుంటారు ఆవుల్ని. ఇక్కడ ఆవు అయితే ఉంది. ఏం రేట్ చెప్తారనా? 1,05,000. పడ్డా 2 అవుతా? 2 అవుతుందంట. 1,05,000 చెప్తున్నారు. అది ఫైనల్ కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. నా వ్యాపారాలు కానీ పర్వాలేదా? ఈ వారము ఈ వారం వ్యాపారాలు పర్వాలేదా? కొంచెం మీడియంగా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఆవు అయితే ఉంది, అడుగుదాము. ఇక్కడ మన రవి బ్రో ఉన్నారు. ఏం రేట్ చెప్తారా? 135. 4 పళ్ళు పడ్డా? 2 పడ్లే. ఇది 4 పళ్ళు పడ్డా అంట. 135,000 అయితే చెప్తున్నారు. చూడొచ్చు పొదుపు కూడా. అది 4 పళ్ళేనంట. అది పడ్డే. వీళ్ళంతా పడ్లే పెడతారు జాస్తి. అదేం రేట్ చెప్తారా? 40. 140. పాలు ఎన్ని ఇవ్వచ్చు? ఏమో 25. దినంకి ఒక 25 లీటర్లు పిండచ్చు. మీకు ఎవరికన్నా కావాలంటే వీళ్ళ షెడ్డే ఉంది ఆల్రెడీ. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తా, ఇప్పుడు ఒకసారి ఇస్తాను. మీకు ఎవరికన్నా కావాలంటే డైరెక్ట్ గా ఫోన్ చేసి అడగండి, అడిగి చూసి అయితే తీసుకోండి. ఇప్పుడు మీ నంబర్ చెప్పండి. 994535359063. ఇది వాళ్ళ కాంటాక్ట్ నెంబరు. మీకు ఎవరికైనా కావాలంటే అక్కడికే వెళ్ళి చూసి అయితే తీసుకోండి. చూడొచ్చు 115 చెప్తున్నారు. పడ్డా ఫస్ట్ ఈత 4 పళ్ళు పడ్డా. ఇది 4 పళ్ళు పడ్డా. మళ్ళీ 115 చెప్తున్నారు. ఇంతే ఉండదు, తర్వాత బేరాలు అయితే ఉంటాయి. వారం ఇట్లే ఉంటుంది అని చెప్తున్నారు. ఆయన అయితే తోలు అయితే చూపిస్తున్నారు. అడిగే వాళ్ళు కానీ పర్వాలేదన్నా రేట్లు? వారి వ్యాపారాలు ఎట్లున్నాయి? కొంచెం డౌన్ ఉంది. చూడండి ఇట్లా చెవులకు అయితే పెట్టుకుంటారు ఆవుల్ని.
వాటిలో మరి మేవకాలు సెలెక్ట్ చేసుకొని వాటిని బట్టి అయితే రేట్లు మిక్స్ అయితే చెప్తారు. చూడండి చెక్ చేస్తున్నారు తెలుగు చెఫ్ అయితే ఉంది, ఉంది. ఇదైతే భారీగా ఏడ్చిన పొదుగు. ఆ పక్క వెళ్దాము, అడుగుదాము ఏం రేట్ చెప్తారు అని. ఏం రేట్ చెప్తారు నా ఇది ఏం రేట్ చెప్తారు? 95,000 చూడా నింపా నా పాలు ఎన్ని ఇచ్చినా 11 ఇది ఎన్నో ఇచ్చినా 2 అవుతా. అది నా హెచ్ఎఫ్ వాళ్ళదా చింతామణి ఆవుల సంత ప్రతి ఆదివారం అయితే ఉంటుంది. ప్రతి ఆదివారం ఉంటుంది ఈ సంత. ఏం చెప్తారనా? 2 పళ్ళ 1,20,000 అది ఫైనల్ ఉండదు, మళ్ళీ బేరాలు ఉంటాయి. 2 పళ్ళేనంట. చూడొచ్చు ఆయనైతే తోలు చూపిస్తున్నాడు. 2 పళ్ళు అంటే ఆయనైతే తోలు చూపిస్తున్నాడు మన కోసమే. చూడండి మీరు వారం వేస్తారనా? వారం వేస్తారు. 5-6 ఉంటాయి. యా ఊరునా? బైకొత్తూరు గోన్పల్లి. మీ పేరు? అశోక్. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 961127313180. ఇట్లా క్వాలిటీలు 10-15 ఉంటాయంట వీళ్ళ దగ్గర. మీకు ఎవరికన్నా కావాలంటే డైరెక్ట్ గా చూసి తర్వాత అయితే తీసుకోవచ్చు. మా పక్కన ఇంకా వస్తే ఈ క్వాలిటీ ఇవ్వాలన్నా సబ్స్క్రైబర్ ఎలాంటే వాళ్ళకేం నమ్మకాలు కావాలా, మీరు నమ్మకాలు ఇస్తాము అంటే ఫుల్ గ్యారెంటీ ఉంటుంది. సరేనా? మీకు ఏమన్నా తప్పు ఉంటే ఆవు రిటర్న్ తీసుకుంటాం, ఫుల్ క్యాష్ మళ్ళీ రిటర్న్ ఇస్తాం. మళ్ళీ అంటే ఇన్ని దినాల్లో ఏమన్నా టైం ఉంటుందా? మీకు 15-20 దినాలు గ్యారెంటీ ఏమున్నా. అవునా? ఈయన వరకు గ్యారెంటీ. మీకు ఏమన్నా తప్పు ఉందా? ఏం రేట్ చెప్తారు ఇది? 1,30. నా పొల్లేముంది ఇప్పుడు కడ చూడొచ్చు. ఇప్పుడైతే కడుపుని మొలిసిందంట. పొదుగైతే భారీగా ఇడిచింది. 1,30 చెప్తున్నారు. అది ఫైనల్ కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. కోటికి 16 లీటర్లు పెంటుంది. కోటికి 16 లీటర్లు పెంటుంది అనేది చెప్తున్నారు. ఇది చింతామణి ఆవుల సంత ప్రతి భానువారం అయితే జరుగుతుంది. ఇవి ఆవులు కొంచెం తక్కువ కాస్ట్ ఆవులు, పోలిస్టన్ ఆవులు, జెర్సీ ఆవులు ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయి ఇక్కడ. చూపిస్తాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇంత పోలిస్టన్ ఆవులే ఉన్నాయి ఇక్కడ. దొరుకుతుంది పడ్డ, పుష్టిత్ పడ్డ. నా ఏం రేట్ చెప్తారా? 42 పుష్టితా. పళ్ళు ఏముందా? 2 పళ్ళు పడ్డంట 82,000 చెప్తున్నారు. అది ఫైనల్ కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. వ్యాపారాల్లో కన్నా పర్వాలేదా? నా అడుగుతా ఉండేది కన్నా తక్కువ కడుగుతున్నా, కొంచెం వాస్తవాలు తక్కువ కదా, తక్కువ కడుగుతున్నారు. ఏం చెప్తాను? 80 చెప్తాను. 80,000 చెప్తున్నారు. 80,000 చెప్తున్నారు. ఇదైతే ఈయనంట 2 కూడా. అడుగుతున్నారు 40 లోపల అడుగుతున్నారు. వీళ్ళైతే లేదు వచ్చేది అయితే చెప్తున్నారు. హోలిస్టన్ అయితే ఉంది. ఏం రేట్ చెప్తా ఉన్నారు? 1,5 ఎన్నో అవుతా తెలుసురా? 1,5 చెప్తున్నారు. ఇదే పుష్టిత్ అంట, పుష్టిత్ పడ్డ. ఆయన వాళ్ళని ఇది చింతామణి ఆవుల సంత. అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి వీడియో ఇష్టమైతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.